హాయ్ హోమ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో చాలా వెరైటీలు అయితే చేస్తూనే ఉంటాము. తొక్కు, మామిడికాయ పచ్చడి, ఇలా ఎన్నో చేస్తూనే ఉంటాం కదా ప్రతిదీ. సో ఈరోజు నేను పులిహోర అయితే చూపించబోతున్నాను. మామిడికాయ తురుముతో పులిహోర చేయబోతున్నాను. మనం నార్మల్గా పులిహోరకు ఎలా తాలింపు పెట్టుకుంటామో అదే విధంగా నేను మొత్తం తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాను. సో ఈ విధంగా తురుము కూడా చేసేసుకొని వేసుకోవాలి. ఎక్కువగా దీన్ని వేడి చేసుకోకూడదు. అలా కలిపేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత కాస్త ఉప్పు వేసేసి అలాగే పొడి పొడిగా వండుకున్న రైస్ వేసేసుకోండి. బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో మనకి కావాలంటే కాస్త కొత్తిమీర కూడా చల్లేసుకోవచ్చు. సో మనం చూస్తున్నారా, మనకి నార్మల్గా నిమ్మకాయతో మనం చేసుకునే పులిహోరకి దీని పులిహోరకి వేరే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. దాని పులుపు దీని పులుపు వేరేగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఇలా చేసుకోలేదంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నచ్చింది ఆ వీడియో అయితే? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.